ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు బ్రో? నేనైతే జగన్ అది మన పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా, జనసేన. ఎందువల్ల బ్రో టీడీపీ? అంటే ఇప్పుడు ఆయన సొంత పైసా ఖర్చు పెడుతుంది కదా బ్రో, అందుకని నేనైతే అయినా అనుకుంటున్నా జగన్. జగన్ గారు ఏ సభలో చూసినా ప్యాకేజ్ స్టార్ మూడు పల్లెల గురించి బాగా విమర్శ ఇది పర్సనల్ లైఫ్ కదా బ్రో, పర్సనల్ లైఫ్ పాలిటీషియన్కి ఎట్లా కంపేర్ చేస్తాం మనం అసలు? ఆయన పొలిటికల్ లైఫ్ పొలిటికలే, పర్సనలే. సో అలాగే జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ ముగ్గురు మధ్య తేడా ఏంటంటారండి? నాకైతే పవన్ కళ్యాణ్ అంటే ట్రూ లీడర్ అనిపిస్తుంది. సొంత పైసా ఇప్పుడు సినిమాలలో ఏదైతే వస్తుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా మొత్తం. నాకు అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అయితే నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం. ఇక లీడర్ అంటే మనకు అంత ఐడియా లేదు ఏపీ గురించి. చంద్రబాబు నాయుడు గురించి నాకు అయినా ఐడియా లేదు. అలాగే మీరు విన్న దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఎలా ఉందనుకుంటున్నారు? ఏడ చూసినా లేదనే అంటారు కదా డెవలప్మెంట్ జగన్ వచ్చినప్పటి నుంచి. పవన్ కళ్యాణ్ వస్తే చూడాలి అంటుండగా. మన తెలంగాణ డెవలప్ అయినంత అయితే కాలే కదా బ్రో. తెలంగాణలో ఐటీ వచ్చింది, ఎడ్యుకేషనల్ సిస్టమ్ అయినా ఏదైనా డెవలప్ అయింది. రోడ్స్ అయినా, మెట్రోస్ అయినా. ఆంధ్రాలో ఒక్క మెట్రో గిట్ట లేదని అయితే విన్నా నేను. అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారిలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇష్టపడుతున్నారు మీరు ఎక్కువగా? అదే చెప్తున్నా, ట్రూ లీడర్ అనిపిస్తుంది. ఆయన సొంత పైసా ఖర్చు పెడుతున్నా నాకు ట్రూ లీడర్ అనిపిస్తుంది. కానీ సొంత పైసలు ఖర్చు పెడుతున్న చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, ఆయన గురించి నెగిటివ్ కామెంట్ ఇక ట్రోల్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు బ్రో. మంచి చేసినా చేస్తారు, చెడు చేసినా చేస్తారు. నాకైతే పవన్ కళ్యాణ్ వస్తే మంచిది అవుతుంది అనిపిస్తుంది. ఆయన మీద మూడు పిల్లల గురించి కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది ఆయన పర్సనల్ లైఫ్ బ్రో. ఆయన డెసిషన్స్ ఏముండేనో సెట్ కాక ఫస్ట్ వదిలేసిండేమో, అట్లా ఆయన పర్సనల్ లైఫ్. అది మనం దాన్ని ఇట్లా మనం పాలిటిక్స్కి అయితే తీసుకురాలి కదా. లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారనుకుంటున్నారా? నేనైతే పెట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెడితే మీ ఫీలింగ్ ఏంటి? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. చెప్తున్నా కదా, ఆయన నాకు అంటే యాజ్ అ పర్సన్గా ఆయన నాకు చాలా ఇష్టం. ఇక ఆయన సొంత పైసా పెడుతుండే ఒక ట్రూ లీడర్, అట్లా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.